నమస్తే. తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ ఫైర్ ఓ రేంజ్ లో రాజుకుంటోంది. ఏపీలో నేతలు విమర్శల డోసు పెంచుతుండగా తెలంగాణలో ప్రత్యర్థులపై తమదైన స్టైల్లో పంచులు విసురుతున్నారు టీ లీడర్స్. రెండు తెలుగు రాష్ట్రాల్లో లీడర్ల మాటలు తూటాలు నిప్పులు రాజేస్తున్నాయి. సినిమాలను మించిన నాయకుల డైలాగులను ఇప్పుడు పొలిటికల్ ఫైర్లో చూద్దాం. సీఎం రేవంత్, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య మాటల యుద్ధం జరిగింది. బీఆర్ఎస్ కు సవాల్ విసిరారు సీఎం రేవంత్. ప్రాజెక్టులపై అసెంబ్లీ వైట్ పేపర్ రిలీజ్ చేస్తామని, ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమేనా అంటూ రేవంత్ ప్రశ్నించారు. కేసీఆర్ కు నిజాయితీ ఉంటే చర్చకు రావాలన్నారు. ఇక సీఎం రేవంత్ సవాల్ను స్వీకరించారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రాజెక్టుల విషయంలో తామెప్పుడు తగ్గలేదన్నారు. అసెంబ్లీ వేదికగా ఈ అంశంపై చర్చకు సిద్ధమని ప్రకటించారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు కృష్ణా నది మీద ఉన్న ప్రాజెక్టులను స్వాధీనం చేయడం, గోదావరి నది మీద ఉన్న గోదావరి ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేయడానికి చంద్రశేఖరరావు స్పష్టంగా నిధులను కేటాయించిన విషయం. రాయలసీమకు 11,000 క్యూసెక్స్ నుంచి 44,000 క్యూసెక్లకు పోతిరెడ్డిపాడు పొక్కను పెద్దది చేసి నీళ్లు తీసుకుపోయే నిర్ణయం జరిగినప్పుడు రాష్ట్రంలో వీళ్ళు మంత్రులు, కేంద్రంలో కేసీఆర్ మంత్రి చర్చ చేద్దామంటే శాసనమండలి, శాసనసభ ఉమ్మడి సమావేశాలు ప్రత్యేకంగా ప్రాజెక్టుల మీద, జలాల మీద చర్చ పెడతాము. మాకెవ్వరు లేరు. నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరమే మాట్లాడతాం. సంబంధిత శాఖ మంత్రిగా వారు మాట్లాడతారు, ముఖ్యమంత్రిగా నేను మాట్లాడతా. చంద్రశేఖరరావు, హరీష్ రావు, తారక రామారావు, కవితారావు నలుగురు మీరు ఒకరి తర్వాత ఒకరు అలచిపోకుంటే ఎంతసేపు అయినా మాట్లాడదాం, చర్చ చేద్దాం. 10 ఏళ్ల కేసీఆర్ గారి ప్రభుత్వంలో మనం ఏ రోజు కూడా వాళ్ళు ఎంత ఒత్తిడి పెట్టినా మనం కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పచెప్పలేదు. మేము ఒకటే చెప్పినాం, మాకు 50% వాటా ఇవ్వండి. శ్రీశైలంను ప్లానింగ్ కమిషన్ చెప్పినట్టుగా దాన్ని హైడల్ ప్రాజెక్టుగా గుర్తించండి. మా డ్రింకింగ్ వాటర్లో 20% మాత్రమే మీరు లెక్కగట్టండి అని ఇట్లా మనం అనేక షరతులు కేంద్ర ప్రభుత్వానికి పెట్టాం. వీఆర్ రెడీ. నువ్వు ఎప్పుడు పెట్టావో పెట్టు, నీ దిమ్మెది రేటట్టు అసెంబ్లీలో సమాధానం చెప్తాం బిడ్డ. గతంలో మా కేసీఆర్ గారు ఇదే అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడితే మేము ప్రిపేర్ కాలేదని ముఖం చాటేసి పారిపోయింది నీ కాంగ్రెస్ పార్టీ. బట్ మేము అట్లా పారిపోం. నీ దిమ్మ తిరిగే సమాధానం చెప్తాం. మేము తయారుగా ఉన్నాం. నువ్వు చేసిన తప్పును తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేటట్టు అసెంబ్లీ సాక్షిగా నీ సంగతి ఏందో బయట పెట్టామని చెప్పి మనం చేస్తాం. రేవంత్, హరీష్ రావు మధ్య మాటల యుద్ధం కొనసాగగా మరోవైపు కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించి కాంగ్రెస్ అన్యాయం చేసిందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. తమ వైఫల్యాల నుంచి తప్పించుకునేందుకు సీఎం రేవంత్ కేసీఆర్ పై ఎదురుదాడికి దిగారని ఆరోపించారు. ప్రభుత్వం కళ్ళు మూసుకొని చేస్తున్న పనికి, ప్రభుత్వం యొక్క చేదగాంతనానికి లేదా అవగాహన రాహిత్యానికి నిదర్శనం ఇది కేఆర్ఎంబీకి అప్పచెప్పడం అనేది. కృష్ణానది పైన ఉన్న ప్రాజెక్టులన్నింటినీ కూడా కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న రైతాంగానికి, ప్రజలందరికీ కూడా చాలా పెద్ద తీరని ద్రోహం అవుతుంది. హైదరాబాద్తో సహా నల్గొండ జిల్లా కావచ్చు, ఖమ్మం జిల్లా కావచ్చు, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలు కావచ్చు, మంచినీటికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కేవలం సాగునీరే కాదు, తాగునీటికి కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తాయి. ఇవాళ ఒక్కసారి కేంద్ర చేతుల్లో కనుక ప్రాజెక్టులకు మెయింటెనెన్స్ పోతే ప్రతి సందర్భంలో కేంద్రం అనుమతి రావాలి. ఇక్కడ ఒక్క చుక్క నీళ్లు నాగార్జున సాగర్ నుంచి బయటికి రావాలన్నా, లేదా శ్రీశైలం నుంచి రావాలన్నా, జూరాల నుంచి రావాలన్నా, ఇంకొక ప్రాజెక్ట్ నుంచి రావాలన్నా కేంద్రం అనుమతి కొరకు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. తమ నేతలకు సపోర్ట్గా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి కేటీఆర్. అమలు కాని హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. హైదరాబాద్లో ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నా కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారని అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి 100 రోజుల గడువు ఇస్తున్నామని, హామీలు అమలు చేయకపోతే ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన 420 హామీలు, వాళ్ళు ఇచ్చిన 420 మాటలు అవన్నీ నమ్మి కొంతమంది మోసపోయింది. కానీ ఆ మోసపోయిన వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం మాత్రమే
చేతల ప్రభుత్వం కాదు, కేవలం బిల్డప్లు ఇచ్చుకునే ప్రభుత్వమే అనే మాట అర్థమవుతా ఉన్నది. మా ఆడబిడ్డలకు చెప్పినారు, మహాలక్ష్మి అని చాలు చేస్తాం, బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, మహాలక్ష్మి పెడతాం, నెలకు 2500 ఇస్తాం, 500 రూపాయలకు సిలిండర్ ఇస్తాం, అదేవిధంగా ఇంకా చాలా హామీలు ఆడబిడ్డలకు ఇచ్చినారు. ఒక్కసారి గుర్తు చేసుకోండి, 100 రోజులు అన్నారు, మనం కూడా తొందరపడొద్దు, 100 రోజులు ఓపిక పడదాం. 100 రోజులు మార్చి 17 నాడు నిండిపోతుంది. 100 రోజుల్లో వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే వాళ్లకు బొందదవుడు స్టార్ట్ చేద్దాం. బీఆర్ఎస్ కు తోడు బీజేపీ కూడా కాంగ్రెస్ పై విమర్శల వర్షం కురిపించింది. దక్షిణ దేశం పేరిట భారతదేశాన్ని విడదీసేందుకు కాంగ్రెస్ ఎంపీలు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. చీలికలతో కొట్టుమిట్టాడుతున్న ఇండియా కూటమి దిక్కు తోచని పరిస్థితుల్లో చేస్తోన్న విమర్శలు పరాకాష్ఠకు చేరుకున్నాయన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ శకం ముగిసిందన్న ఆయన ఆ పార్టీ ఓటమి వల్ల కాంగ్రెస్ లాభపడిందన్నారు. కొత్తగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు దక్షిణ భారతాన్ని ఒక దేశంగా ఏర్పడాలని చెప్పి వారు మాట్లాడితే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి సోదరుడు, కనీసం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే లేదా సోనియా గాంధీ సైతం ఖండించకపోవడం చూస్తూ ఉంటే కాంగ్రెస్ యొక్క పరిస్థితి దయనీయంగా మారిందనే దానికి ఇది తార్కాణం. కాబట్టి వీరికి ఒక ఎజెండా లేదు, ఒక నీతి లేదు, మరికి ఒక నేత కూడా లేదు. తెలంగాణలో బీఆర్ఎస్ శకం ముగిసింది. బీఆర్ఎస్ రాజకీయంగా వారికి భవిష్యత్తు లేదు. కాంగ్రెస్ కూడా ఉచితాల పేరు మీద 6 గ్యారెంటీల పేరు మీద ప్రజలు మభ్యపెట్టి అధికారంలోకి వచ్చింది తప్పితే అది కాంగ్రెస్ గెలుపు కాదు. బీఆర్ఎస్ ఓడింది వాస్తవమే, అని కాంగ్రెస్ లాభపడింది అంతే. ఏరు దాటి దాకా ఓడమల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడిమల్లయ్య చిన్నంగా వేరుస్తుంది. కాబట్టి ఏమాత్రం ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్టే 100 రోజుల నిపంతో కాలయాపన కాకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ బీజేపీలు మాటల తూటాలు ఒకవైపు కొనసాగుతుండగా మరోవైపు బీఆర్ఎస్ పై ఫుల్ ఫైర్ అయ్యారు టీపీసీసీ సీనియర్ నేత గజ్జెల కాంతం. కేసీఆర్ ఏ రోజు కూడా పార్లమెంట్లో ప్రత్యేక రాష్ట్రం ప్రస్తావన తీసుకురాలేదని విమర్శించారు. కాంగ్రెస్ చరిత్ర తెలుసుకొని బీఆర్ఎస్ నేతలు మాట్లాడాలని సూచించారు. నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వు నీతులు చెప్తున్నావా? తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇది మీ కుటుంబం పాలైంది. తెలంగాణ చాలా బాధపడుతున్నాం. తెలంగాణ రాష్ట్రం తెచ్చిందే నీ కుటుంబం కోసమని. మొత్తం నువ్వు స్కీములు పెట్టిందంతా స్కాములు చేయడం కోసం మీ కుటుంబం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్, నువ్వు ఈ ప్రాజెక్టులు కట్టింది ఎందుకోసం? ప్రజల మీద ప్రేమతోని కాదు. నువ్వు ప్రతి స్కీమ్ వెనుక సచివాలయం కట్టినట్టు దాని వెనుక ఏంది? 50%. ఇవాళ అంబేద్కర్ విగ్రహం పెట్టారు, 50% దాంట్లో. ఇవాళ ప్రాజెక్టులు కట్టారు, దాంట్లో 50% మీ వాటా. స్కామ్ ఇవన్నీ మీరు చేశారు. ఇక ఏపీ పొత్తులపై స్పందించారు బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో తమకు అధికారికంగా జనసేన పార్టీతో పొత్తుందన్నారు. రాబోయే రోజుల్లో కలిసొచ్చే పార్టీలతో పొత్తులు కుదుర్చుకునే అంశాన్ని హైకమాండ్ నిర్ణయిస్తుందన్నారు. ఎల్కే అద్వానీ గారికి భారతరత్న రావడం చాలా సంతోషం. వెంకయ్యనాయుడు గారికి కూడా, చిరంజీవి గారికి కూడా మరి పద్మవిభూషణ అవార్డు సత్కరించిన ప్రభుత్వం. అట్లా వీరే కాకుండా ఎవరో కూడా వెలుగులోకి రానటువంటి వాళ్ళని కూడా వెలుగులో తీసుకొచ్చి అనేక నిష్ఠాతుల్ని భారతదేశంలో ఈ పద్మ అవార్డులు ఇవ్వటం అది నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి దక్కింది. అఫీషియల్గా అలియన్స్ పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఉంది. రాబోయే రోజుల్లో మరి కలిసి వచ్చే వాళ్ళు ఎవరున్నారు వాటిని హైకమాండ్ నిర్ణయిస్తుంది. తప్పనిసరిగా మార్పు చూస్తున్నాం. ఇవాళ దేశం మొత్తం కూడా మారుమోగిపోతుంది. నరేంద్ర మోడీ గారు ఒక సేవకుడిగా భారతదేశం యొక్క అభ్యున్నతి కొరకు అన్ని వర్గాలు పేదరికం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ప్రజల మనసులు గెలుస్తారు. ఇక్కడ కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా, ఈవెన్ తెలంగాణలో కూడా మంచి స్థానాలు వస్తాయి. వెల్కమ్ బ్యాక్. ప్రతిపక్షాలపై ఫుల్ ఫైర్ అయ్యారు ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి తాము సిద్ధమని, ప్రతిపక్షాలు చర్చలకు రెడీనా అంటూ ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చేందుకు వైసీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు విమర్శలు మానుకోవాలన్నారు. చంద్రబాబు నాయుడు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు చెప్పండి ఒకసారి. ఆయన రాజకీయం మొదలుపెట్టిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీని ఆయన
స్వాధీనం చేసుకునే దగ్గర నుంచి ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని లాక్కునే దగ్గర నుంచి 95 నుంచి 2024 దాదాపు 30 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. 2011లో స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో తప్పితే ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు చెప్పు చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ గారు మొన్న 2 సీట్లు ప్రకటించినప్పుడు అరే కాపోడ్రా అని అనిపించినట్టు, మగాడ్రా అనిపించినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మనతో చర్చించకుండా 2 సీట్లు అనౌన్స్ చేయడం ఏంటి, మనం కూడా 2 సీట్లు అనౌన్స్ చేద్దామని చెప్పి అనౌన్స్ చేసిన తర్వాత అనిపించింది నాకు. రేపు కూడా అది నిలబెట్టుకోవాలనేటువంటిది నా అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి పారిశ్రామిక అభివృద్ధి అంతకు మించి జరిగిందనేటువంటి దాంట్లో వేరే సందేహం లేదు. దానికి ఎవరితో అయినా ఎక్కడైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరోవైపు కాంగ్రెస్ పై మండిపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చనిపోయిందని, దానికి దహన సంస్కారాలు చేసేందుకే షర్మిలను తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. వైసీపీకి రోజు రోజుకు ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని, 2024 ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించేది తమ పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాబోయే 2024 అంటే ఈ ఎన్నికల్లో, రేపు నెలలో జరగబోయే ఎన్నికల్లో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీ సాధిస్తుంది. దీంట్లో సందేహం ఏం లేదు. మీరు చూస్తూ ఉన్నారు, రోజు రోజుకు ప్రజల్లో ఆదరణ ఏ విధంగా పెరుగుతూ ఉంది. ముందు కంటే కూడా ఇంకా ఎక్కువ సీట్లు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి మేము ధీమాగా ఉన్నాం. నేను సరిగా పని చేయలేదు, లంచం తీసుకుంటూ ఉన్నాను, ప్రజల్లో చెడ్డ పేరు ఉంది. మరి నన్ను ఎట్లా శాసనసభ్యుడిగా మళ్ళీ తిరిగి పోటీ పెడతారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే అసంతృప్తి ఉంటే ఉంటుంది, జనరల్గా ఉంటుంది. జనరల్గా జరుగుతుంది ఎన్నికల ముందు. కొన్ని సర్వేలు ఉంటాయి, కానీ ఎన్నికల్లో గెలిచే వాళ్ళు పెట్టుకుంటాము, మంచి క్యారెక్టర్ ఉండేవాడిని పెట్టుకుంటాము, అన్ని రకాల చూసి చేస్తాము. దాంట్లో అసంతృప్తి సంతృప్తి అనేది ఉండదు. గెలవడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తాం. కాంగ్రెస్ పై పెద్దిరెడ్డి మండిపడుతుంటే మరోవైపు చంద్రబాబుకు సవాల్ విసిరారు మరో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. చంద్రబాబుకు దమ్ము ధైర్యం ఉంటే ఆయనపై వచ్చిన అభియోగాలపై సిబిఐ విచారణకు సిద్ధమా అని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ గుంపులుగా వచ్చినా సీఎం జగన్ ను ఓడించలేరన్నారు. నీ విశ్వసనీయత ఈరోజు శూన్యం అనేటువంటిది ప్రజలు గమనిస్తే నీలాంటి వాడి మాటలకు విలువ ఉందా? నేను ఈరోజు అడుగుతున్నా, చంద్రబాబుని అడుగుతున్నా, నువ్వు మాట్లాడేటువంటి ఏ మాటకైనా విలువ ఉంటుందా? విలువ ఉండాల్సినటువంటి అవసరం ఉందా? ఎందుకు చెప్తున్నాను? నువ్వు అనేక సమావేశాల్లో, మొన్న వెంకటగిరిలో జరిగినటువంటి సమావేశంలో కూడా నువ్వు మాట్లాడిపోయావు. ఆ రోజు కూడా చెప్పా, నేను సిబిఐ విచారణకు సిద్ధపడ్డా, విచారణ చేయించుకున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు సిబిఐ విచారణకు నీ మీద వచ్చినటువంటి కేసులకు చేయించుకోగలవా అని ప్రశ్నించా, ఛాలెంజ్ విసిరా. మరలా ఈరోజు చెప్తున్నా, నా మీద ఒక అభియోగం వస్తే నేను కోర్టుకు వెళ్ళి నా మీద విచారణ చేయిస్తారా? మీరు మీ అభ్యంతరాలు ఏదన్నా ఉంటే చెప్పండి అంటే నాకు అభ్యంతరం లేదు, విచారణ చేయండి అని చెప్పి నేను న్యాయస్థానం అనుకోలే. నీ మీద వదిలేయి. పొంకాలుగా ఉన్న రింగ్ రోడ్ దగ్గర నుంచి, స్కిల్ డెవలప్మెంట్ దగ్గర నుంచి, అనేక రకాలైనటువంటి భూములకు సంబంధించినటువంటి ఇన్సైడర్ ట్రేడింగ్ దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి కుంభకోణాలు, మద్యం కుంభకోణం దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి కుంభకోణాలు ఉన్నాయి నీ మీద. నీ పాత్ర లేదు అంటే అన్నిటి మీద చేయించుకోవడానికి నీకు ధైర్యం లేదు. అనేక సందర్భాలు అది చూసాం, ఎందుకంటే నువ్వు కోర్టుకు వెళ్ళి ఆపుకోవడం. ఇక మరో మంత్రి చెల్లిపోయిన వేణుగోపాల్ కృష్ణ జనసేనాని పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు. 2014లో ఓటమిని ఒప్పుకొని పోటీ నుంచి పవన్ కళ్యాణ్ తప్పుకున్నారని చెప్పారు. 2014లో ఓడిపోయినప్పటికీ ఎంతో ధైర్యంగా 2019లో బరిలో నిలిచి జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారన్నారు. కాపులకు రాజ్యాధికారం కావాలని చిరంజీవి గారు పార్టీ పెట్టారు, ఓటమి పాలయ్యారు. రాజకీయ పార్టీ లక్ష్యం ఏమిటి? ఓటమి పాలైన వాడు రెండోసారి పార్టీ గెలుపు కోసం ప్రయత్నించాలి. నా వల్ల కాదన్నాడు, మూసేశాడు. ఆయన అన్నగారు మూసేస్తే తమ్ముడు వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు, ఆయన పార్టీ పెట్టాడు. అదే సమయంలో ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు. 14లో పార్టీ పోటీ నుంచి తప్పుకున్నాడు, నైతికంగా ఓటమి ఒప్పుకున్నాడు. 2014లో పవన్ కళ్యాణ్ పోటీ నుంచి తప్పుకొని నైతికంగా ఓటమి ఒప్పుకొని ఈ రాష్ట్రంలో మళ్ళీ అబద్ధానికి సపోర్ట్ చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత, ప్రజాసేవే లక్ష్యం నాదని తెలుసుకున్న తర్వాత దెబ్బ తగిలింది, నిలబడి. మంత్రి వేణు పవన్ పై ఫైర్ అవుతోంటే మరోవైపు ఏపీ సీఎం జగన్ చెప్పేవని అబద్దాలేనన్నారు జనసేన అధినేత. ఎన్నికల రణరంగంలోకి దిగుతున్నామని చావోరేవో తేల్చుకుందామన్నారు పవన్ కళ్యాణ్.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి అసెంబ్లీలో అడుగు పెడతామని టీడీపీ జనసేన ప్రభుత్వం స్థాపిస్తామన్నారు. ఒకటి సిద్ధం అని చెప్పి ఊరంతా రాష్ట్రం అంతా పోస్టర్లు, దేనికి సిద్ధం? సిపిఎస్ దేనికి? ఇందాక బాలశౌరి గారు మాట్లాడుతూ ఉంటే నేను అబద్ధమే చెప్పనన్నారు. ఆయన చెప్పేదే అబద్ధాలైనా. జగన్ గారు మీరు బాధపడకండి, మేము వస్తున్నాం, ఎన్నికల రంగంలోకి అడుగు పెడుతున్నాం. మేము మౌనంగా ఉన్నామని చెప్పి ఏం ఆలోచించట్లేదు అనుకోకండి, వస్తాం, ఎన్నికల రంగంలోకి వస్తున్నాం, ప్రతిరోజు సభ పెడతాం, మిమ్మల్ని ఎండగడతాం. మాటకి మాట కాదు, పాకిస్తాం మాటలతోటి. మాటలు కత్తుల్లా వస్తాయి, మీకు ఇబ్బంది పెడతాయి, భయపడకండి మీరేమి. 2024 ఎన్నికల్లో మనం జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. కష్టం, పోరాటం చేయాలి, విజయం తేలికేం కాదు. జగన్ ఎన్ని మోసాలు చేసినా, ఎన్ని మాయలు చేసినా వాటన్నిటిని అధిగమించి మనం ప్రభుత్వాన్ని స్థాపించాలి. ఈ అలయన్స్లో కొంచెం కష్టంగా ఉంటుంది. ఏపీలో ఎలక్షన్ వార్ మొదలైందన్నారు మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు. త్వరలో జరగనున్న ఎన్నికలు సంపన్న వర్గాలకు, వెనుకబడిన వర్గాలకు మధ్య జరుగుతోన్న యుద్ధమన్నారు. సమాజాన్ని ప్రక్షాళన చేయాలని, అవినీతి రాజకీయాలకు చర్మగీతం పాడాలని జగన్ ప్రయత్నిస్తున్నారన్నారు. కడుపు నిండిన వాళ్ళకి, కాలే కడుపులకు మధ్య జరిగేటువంటి ఒక యుద్ధం. సంపన్న వర్గాలకు మెజారిటీ 95% వెనుకబడిన వర్గాలకు జరిగేటువంటి ఒక ఎన్నికల రణరంగం. పెత్తందారీ వ్యవస్థకు, ఈ వ్యవస్థలో మార్పు రావాలి, అందరికీ సమాన అవకాశాలు రావాలన్నటువంటి సమసమాజ మానవతావాదులకు మధ్య జరుగుతున్నటువంటి ఒక ఎన్నికల యుద్ధం. ఒక విప్లవకారుడు వలె, ఒక ఉద్యమకారుడు వలె ముఖ్యమంత్రి హోదాలో ఉండి చేస్తున్నటువంటి ఈ కృషి ప్రజలు. ఒకవైపు మైలవరం నియోజకవర్గంలో వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరితే, మరోవైపు టీడీపీ నేత దేవినేని ఉమ చేసిన కామెంట్స్ పొలిటికల్ హిట్ను రాజేశాయి. 100 కోట్లు ఇస్తామంటూ వస్తోన్న రాజకీయ వ్యభిచారులను తరిమి కొట్టాలంటూ పిలుపునిచ్చారు. జైలుకైనా వెళ్తానే కానీ తగ్గేది లేదంటూ ఫైర్ అయ్యారు. మాకు మైలవరం టికెట్ కావాలని పార్టీ దూకి రాజకీయ వ్యభిచారం చేస్తున్నారు ఈ దుర్మార్గులని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తాను. 700 కోట్లు మనకు కావాలా? ఈ తగులు మార్చి 100 కోట్లు తెచ్చి ఎవడు కొట్టావు రా? ఎవడు కొట్టావు? నీ బూడిద డబ్బులు ఎవడు కావాలి? టీడీపీ నేత దేవినేని తనపై హాట్ కామెంట్స్ చేస్తే, మరోవైపు రేపు తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నట్టు చెప్పారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. సర్పంచులు, ఎంపీటీసీలతో పాటు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో రేపు మధ్యాహ్నం 12 గంటలకు సమావేశం నిర్వహించి వారి అభిప్రాయం తీసుకుంటానన్నారు. కార్యకర్తల అభిష్టానికి అనుగుణంగా రేపు తన నిర్ణయం ప్రకటిస్తానన్నారు. ఈరోజు మైలవరానికి సంబంధించిన ముఖ్య నాయకులతో నేను సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రేపు సర్పంచులు, ఎంపీటీసీలు, మిగతా కార్యకర్తలు, ముఖ్య నాయకులు అందరితో, అంటే ఈరోజు ఓన్లీ మండల పార్టీ ప్రెసిడెంట్లు తదితరులతో ఏర్పాటు చేశాను. రేపు పూర్తి స్థాయిలో రేపు 12 గంటలకి ఇక్కడే కార్యకర్తల సమావేశం ఉంది. వాళ్ళతో మాట్లాడిన తర్వాత, అన్ని చర్చించిన తర్వాత రేపు 3 గంటలకు పత్రికా విలేకరుల సమావేశంలో అన్ని మిగతా తదుపరి వివరాలు కూడా వెల్లడిస్తాను. థ్యాంక్ యూ. ఇక మరో అసంతృప్త నేత ఎంపీ బాలశౌరి వైసీపీ అధినేతపై తీవ్ర విమర్శలు చేశారు. రాజధాని విషయంలో జగన్ మాట మార్చారన్నారు. దీనికి సంబంధించిన క్లిప్పింగ్స్ అన్ని తమ దగ్గర ఉన్నాయన్నారు. జనసేన కుటుంబంలో చేరి
మీ కుటుంబ సభ్యుడు కావటం నాకు ఎంతో గర్వకారణం. వీడియో ఎవిడెన్స్ క్లిప్లు ఉన్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, అసెంబ్లీలో చాలామంది మాట్లాడారు. కానీ మరి ఈరోజు ఈ ప్రాంత ప్రజానికం ఏ మొహం పోయి మరి ఓట్లు అడుగుతారో, ఏ రకమైనటువంటి అబద్ధాలు చెప్పాలో మరి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి జగన్ సార్ గారికి నేను విన్నవించుకుంటా ఉన్నాను. ఇక తాను నాన్ లోకల్ అని ఎందుకు ప్రచారం జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు నందికొట్కూరు వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ సుధీర్ దారా. చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ నాన్ లోకల్ అన్నారు. తాను స్థానికుడినేనని 30 ఏళ్లు జిల్లాలోనే ఉన్నానన్నారు. ఫుల్ టైం నందికొట్కూరు అభివృద్ధి కోసమే కృషి చేస్తామన్నారు. స్థానికుడు కాదని ఆ ప్రచారం ఎందుకు వచ్చిందో నాకు అర్థమే కావట్లేదు. నేను ఇప్పుడు నాకు 51 సంవత్సరంలో 40 సంవత్సరాలు నేను కర్నూలు జిల్లాలో ఉన్నాను. నా ఊహ తెలిసింది సున్నిపేటలోనే నేను స్కూలింగ్ చేశాను. స్కూలింగ్ తర్వాత ఇమీడియట్గా కర్నూలు మెడికల్ కాలేజ్లోకి ఎంబీబీఎస్ చేయడానికి వచ్చాను. ఎండీ అక్కడే చేశాను. 12 సంవత్సరాలు అనస్థీషియా వృత్తి చేశాను. తర్వాత ఒక కొత్త ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఒక 10 ఇయర్స్ హైదరాబాద్ పోవాల్సి వచ్చింది. 51 సంవత్సరంలో 40 సంవత్సరాలు నేను కంటిన్యూస్గా కర్నూలు జిల్లాలో ఉన్నాను. నందికొట్కూరులో కూడా పనిచేశాను. ఈ పరిసర ప్రాంతాలు ఎప్పటి నుంచో నాకు చాలా వెల్ నోను. దీన్ని అందులో నాన్ లోకల్ అని ఎందుకు అంటున్నారో ఎవరికి తెలీదు. నాన్ లోకల్ అని చెప్తున్న టీడీపీ శ్రేణుల్లో చంద్రబాబు నాయుడు గారు, చంద్రగిరి వాళ్ళ నేటివ్ ప్లేస్ అయితే కుప్పం నుంచి ఆయన కంటెస్ట్ చేసి సీఎం కూడా అయ్యారు. లోకేష్ నాయుడు పుట్టింది హైదరాబాద్లో అయితే ఆయనేమో మంగళగిరికి ఏ విధమైన రిలేషన్ ఉందో ఎవరికి తెలీదు. మన బాలకృష్ణ, మన హీరో గారు, ఆయన పుట్టిందేమో చెన్నైలో, అంటే మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఆయన ఉండేదేమో హైదరాబాద్లో. ఆయనేమో హిందూపూర్కి అదేం సంబంధం లేదు. ఈ నాన్ లోకల్ గొడవ కాదు. ఇది వాల్టి పొలిటికల్ ఫైర్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మాటల తూటాలతో రేపు మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ, ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.